H1N1 అని వచ్చిన ఈ కొత్త వైరస్ ప్రపంచవ్యాప్తంగా కూడా కోళ్లను గాని, ఇతరత్ర పెట్స్ ని గాని, ఈ ఫార్మింగ్ థింగ్స్ ని చాలా ఇబ్బంది పెడుతుంది. సో మన దగ్గర ఏంటి పరిస్థితి ఏంటనేది చాలా క్లియర్ గా నేను రాసుకుని మరీ చదువుతున్నా. కాబట్టి వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో బర్డ్ ఫ్లూ ఎంత లోపలికి వెళ్ళిపోయి కెలికేస్తుందంటే లక్షలాది కోళ్లు మృత్యువాత పడి పౌల్ట్రీ రంగం ఒక్కసారిగా కుదేలైపోయింది. బ్రాండెడ్ చికెన్ కంపెనీలో కూడా వందలాది అవుట్లెట్లు మూసుకుపోయాయి. అంత పెద్ద కేఎఫ్సి వాళ్ళే చికెన్ రేట్ కార్డులను మార్చుకునేంతలాగా వెళ్ళింది పరిస్థితి. చివరికి పెళ్లిళ్ళ డిన్నర్ మెనూల్లో కూడా సడన్ గా చికెన్ అనేది కనిపించట్ల. తెలుగు రాష్ట్రాల బార్డర్ లో కూడా ఈ టెన్షన్ పుట్టిస్తుంది. అమెరికా హెల్త్ ఎమర్జెన్సీ విధించేంతలాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మేము చేతులు ఎత్తేసాము అనేంత సీరియస్ గా ఈ సిచ్యువేషన్ మారుతుంది. ఇప్పుడు ఏవియేషన్ ఇన్ఫ్లుయెన్జా అంటారు దీన్ని, H1N1 అంటే. సో కోళ్లకి వాటి ద్వారా మనుషులకు వ్యాపించేటువంటి ప్రాణాంతకమైనటువంటి బర్డ్ ఫ్లూ వైరస్ ఇది. తొలిసారిగా ఇండియాలో 2006లో మహారాష్ట్రలోని నవాపూర్ అనే గ్రామంలో ఒక పౌల్ట్రీ ఫామ్ లో ఇది బయటపడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మన దేశంలో బర్డ్ ఫ్లూ అలారం మోగుతూనే ఉంటుంది. మహారాష్ట్ర, కేరళ, బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 25 సీజన్లలో ఇది విరుచుకుపడింది. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటారు దీన్ని. ఇంతవరకు బర్డ్ ఫ్లూ ఫీవర్ తో 90 లక్షల కోళ్లు వధకి గురయ్యాయి. వాటితో పాటు పౌల్ట్రీ రంగానికి వేలాది కోట్లలో నష్టం వచ్చింది. లేటెస్ట్ గా మళ్లీ దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో ఇది మోత మోగిస్తోంది బర్డ్ ఫ్లూ మహమ్మారి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను కూడా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఇబ్బంది పెడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, గుంటూరు, ఉంగుటూరు, భీముడోలు, కొల్లేరు సమీప ప్రాంతాల్లో కోళ్ల ఫారాల్లో మరణ మృదంగా నడుస్తుంది. చూస్తూ ఉండగా ఒక్కసారిగా కళ్ల ముందు లక్షల కోళ్లు కుప్పకూలిపోతున్నాయి. కానూరు, వేల్పూర్లో ఏకంగా 5 లక్షల కోళ్లు ఒకేసారి చనిపోయాయి. 15 రోజులుగా వణికిస్తున్నటువంటి అందుబాటుని వైరస్ మీద కొంత క్లారిటీ ఉంది. అయినా సరే కోళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని భోపాల్లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్ కి పంపిస్తే అది ఇంకేదో కాదు, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటే H5N1 అని తేల్చేశారు. ల్యాబ్ రిపోర్ట్ రాగానే రాజమండ్రిలో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పౌల్ట్రీ ఫామ్ చుట్టుపక్కల కిలోమీటర్ దూరం వరకు కూడా మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించి 10 కిలోమీటర్ల సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించారు. మనుషుల యొక్క సంచారాన్ని కూడా నియంత్రించారు. బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలిన కోళ్లను బతికుండగానే పూడ్చిపెట్టాలని, కోడి గుడ్లను నిర్మూలించాలని ఆదేశాలు వచ్చాయి. పూడ్చిపెట్టి ఒక్కో కోడికి 90 రూపాయలు చొప్పున పరిహారం అందిస్తోంది ప్రభుత్వం. లక్షలు పెట్టి దాణా వేసి పెంచుకున్న కోళ్లు కళ్ళకు ముందే నిమిషాల్లో చచ్చిపోతుంటే లబోదిబోమంటున్నారు పౌల్ట్రీ యజమానులు. కొల్లేరు సరస్సుకి వలస పక్షులు ఎక్కువగా రావడం, వాటి వల్ల కోళ్లకు వైరస్ వ్యాపించి ఉంటుందా? చనిపోయిన కోళ్లను శాస్త్రీయంగా ఖననం చేయని పౌల్ట్రీ యజమానుల అలసత్వమే దీనికి కారణమా అని ఆరాధిస్తున్నారు. కానీ ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటేనే బర్డ్ ఫ్లూ వైరస్ బతికుంటుంది. ప్రస్తుతం సగటున 34 డిగ్రీల మీద టెంపరేచర్ నమోదవుతుంది కాబట్టి బర్డ్ ఫ్లూ వ్యాప్తి నియంత్రణలో ఉంటుందనేది ఒక చిన్న భరోసా. కానీ ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి పక్కనే ఉన్న ఎన్టీఆర్ జిల్లాకి పాకింది బర్డ్ ఫ్లూ. చనిపోయిన కోళ్లను గొయ్యి తవ్వి ఎక్కడికక్కడ పాతి పెట్టేస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. కొన్నేళ్ల కిందట ఒకసారి బర్డ్ ఫ్లూ వైరస్ కనిపించింది, కానీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఈసారి మాత్రం పౌల్ట్రీ పరిశ్రమ నాశనం చేసేదాకా వదిలేలా లేదు. చనిపోయిన కోళ్లని భూమిలో పూడ్చిపెట్టాలి లేదా జనావాసాలకు దూరంగా డిస్పోజ్ చేయాలనేది అధికారులు ఆలోచిస్తున్నారు. కానీ పంట కాలువల్లో పడేస్తూ జనారోగ్యంతో చాలా మంది చెల్లగాటం ఆడుతున్నారు. పశు సంవర్ధక శాఖ ఎంత అప్రమైనా, ఎన్ని చర్యలు తీసుకున్నా అధికారులు కళ్ళు గప్పి కోళ్లను మాయం చేస్తున్నారు పౌల్ట్రీ ఓనర్లు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ వైరస్ ను గుర్తించిన పౌల్ట్రీలోని గుట్టి చప్పుడు కాకుండా కోళ్లను తరలిస్తున్నారు. కనిపిస్తే కోళ్లను చంపేస్తారనే భయంతో రాత్రికి రాత్రి ఇతర ప్రాంతాలకు పద్దేస్తున్నారు. దీంతో బర్డ్ ఫ్లూ వ్యాప్తి సులభంగా జరిగిపోతుంది. అటు ముందే మేలుకున్నటువంటి పొరుగు రాష్ట్రం తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు పెట్టి ఏపీ నుంచి రవాణా అవుతున్నటువంటి కోళ్లను కంప్లీట్ గా ఆపేసింది. చెక్ పోస్టుల్లో ఏకంగా 3 షిఫ్ట్లో పనిచేస్తూ పూర్తి నిఘా పెట్టారు. బర్డ్ ఫ్లూ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే వరకు ఇవన్నీ కొనసాగుతాయి. గత ఏప్రిల్లో అమెరికాను ఉడికిచ్చింది ఈ బర్డ్ ఫ్లూ. కోళ్లని 70 మంది మనుషుల వరకు, అంటే కోళ్ల నుంచి మనుషులకు సోకింది అనమాట 70 మందికి. కానీ మనిషి నుంచి మనిషికి బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్నట్టు ఇప్పటి వరకు ఎటువంటి సైన్ లేదు. ప్రజారోగ్యం నిలకడగా ప్రమాదంలో పడుతుందనే స్పష్టత లేదు. కోళ్ల ఫారంలో పనిచేసే వాళ్ళకి, కోళ్లకు దగ్గరగా మెరిగే వాళ్ళకి మాత్రమే బర్డ్ ఫ్లూ సులభంగా సోకే అవకాశం ఉంది. మరి చికెన్ తింటే పరిస్థితి ఏంటి, గుడ్డు తింటే పరిస్థితి అనేటువంటి డౌట్లు ఇంకా అలాగే సాగుతున్నాయి. చికెన్ అయితే మాత్రం ఒకవేళ కొనడానికి వెళ్ళినప్పుడు కోడి చాలా ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉండి దానికి ఎటువంటి నీలం కలర్ లో ఉబ్బి లేదు కోడి అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని పర్చేస్ చేయాలంటున్నారు. అలాగే చికెన్ ని 160 ఫారెన్ హీట్ లో వండుకోవాలని, హాఫ్ బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్లు పొరపాటును కూడా తినొద్దని, చికెన్ కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, గ్రిల్డ్ చికెన్, ఉడకని చికెన్ తినొద్దని చెప్తున్నారు డాక్టర్లు చెప్తున్నటువంటివి. అలాగే బ్రాయిలర్ కోడి మాత్రమే తినమని, నాటుకోడికి కూడా బర్డ్ ఫ్లూ చాలా ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ కోళ్లకు దగ్గరగా ఉండడం వల్ల, కోళ్లను తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకిందని మీకు అనిపిస్తే గుర్తించడం ఎలా? ముఖ్యంగా ఊపిరి పీల్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, డయేరియా వస్తుంది,
పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది, వాంతులు, నాడికి సంబంధించి అంటే నెర్వ్ సంబంధించినటువంటి ఈ రిస్ట్ కి సంబంధించిన నెర్వ్ ఉంటుంది కదా నాడి, దానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇలా అనేక రూపాల్లో దీని యొక్క సిమ్టమ్స్ ఉన్నాయి. బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోయిన ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల దూరం వరకు చికెన్ షాపులు ఉండొద్దని, చికెన్ గానీ గుడ్లు గానీ తినొద్దని దండోర వేస్తున్నారు. అమ్మడం కోసం, తినడం కాదు. ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా నేరమైనటువంటి సిచ్యువేషన్ ప్రభుత్వం ఈ రోజు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఉంది. మనం డాక్టర్స్ తో మాట్లాడి వాళ్ళు చెప్తుంది ఏంటంటే వీలైనంత ఎక్కువగా దాన్ని ఉడకబెట్టుకుని తినడం అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు. మీరు తినాల్సిందే కంపల్సరీ అనుకుంటా, లేదంటే కొన్నాళ్ళు అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిదని చెప్తున్నారు. మనిషికి కూడా సేకి వేరే కంట్రీస్ లో కొంతమంది, అందరూ కాదు కానీ సోకిన వాళ్ళు కొంతమంది చనిపోయినటువంటి సిచ్యువేషన్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. కోడి నుంచి కోడికి మాత్రం చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కోడి ఖచ్చితంగా చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంటదని WHO నుంచి వస్తున్నటువంటి లెక్కలు చెప్తున్నాయి. సో వీలైనంత ఎక్కువగా ఇలాంటి వాటికి మీరు కొన్నాళ్ళ వరకు చికెన్ కి దూరంగా ఉంటుంది బెస్ట్ ఆప్షన్ అని నా పర్సనల్ సజెషన్, నేను మాట్లాడిన డాక్టర్లు ఇస్తున్న సజెషన్. ఇక మీ దగ్గర ఏమన్నా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి. పిన్ కామెంట్ లో ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ ఎందుకనేది అందులో పిన్ మెసేజ్ ఉంటుంది, పిన్ ఆడియో మెసేజ్ మీకు అందులో క్లియర్ గా ఉంటుంది.